సింహరాశి జాతకులారా, ఈ వీడియోని మీరు యాదృచ్ఛికంగా చూడటం కాదు. మీ జీవితంలో త్వరలో జరగబోయే ఒక పెద్ద మార్పు మిమ్మల్ని ఈ వీడియో దగ్గరికి తీసుకొచ్చింది. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతలు మీకొక స్పష్టమైన సంకేతాన్ని పంపిస్తున్నారు. మీ ఇంట్లోనే, మీ కళ్ల ముందే తిరుగుతున్న ఒక స్త్రీ మీ ఆనందాన్ని చూసి నవ్వుతూ లోపల మాత్రం మీ పతనాన్ని కోరుకుంటుంది. ఆమె ఎవరో తెలుసుకున్న రోజు మీరు నిజంగానే షాకవుతారు. అయితే ఆ స్త్రీ ఎవరు, ఎటువంటి హెచ్చరికను 33 కోట్ల మంది దేవతలు మీకు పంపబోతున్నారు? ఈ వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. అలాగే ఇదివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎంతో సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. మీ జాతక ఫలితాలను, మీ దినఫలాలను, మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన సంఘటనలను, అలాగే మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే విషయాలను, ఇలా ప్రతి అంశం గురించి వీడియోలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే వీడియో పెట్టిన మరుక్షణం మీకు నోటిఫికేషన్ అందుతుంది. సింహరాశి వ్యక్తులారా, మీరు సహజంగా ధైర్యవంతులు. ఎవరినైనా నమ్మితే ప్రాణం పెట్టి నమ్ముతారు. కానీ అదే మీ బలహీనతగా మారిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. మీరు చాలా మందికి సహాయం చేశారు. మీరు కన్నీళ్లు పెట్టుకున్నా వాళ్ల కోసం నిలబడ్డారు. కాని ఇప్పుడు అదే వ్యక్తుల్లో ఒకరు మీ వెనకాల నెమ్మదిగా మీకు ద్రోహం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మీ ఇంట్లో వాతావరణం మారిపోయిందా? ఎంత కష్టపడ్డా కాని పనులు ఆలస్యమవుతున్నాయా? అనుకోకుండా మనశ్శాంతి తగ్గిపోయిందా? రాత్రుళ్ళు భయంకరమైన కలలు వస్తున్నాయా? ఇంట్లో చిన్న చిన్న గొడవలు పెరిగిపోయాయా? అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే దేవతలు మీకు ఇప్పుడే హెచ్చరికను ఇస్తున్నారు. సింహరాశివారు, ప్రతి ఇంట్లో మంచి శక్తి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు నెగటివ్ శక్తులు కూడా ప్రవేశిస్తాయి. కాని ఈసారి విషయం చాలా వేరు. ఈసారి మీ ఇంట్లోకి వచ్చిన నెగటివ్ శక్తికి కారణం ఒక స్త్రీ. ఆమె బయటకు ఎంతో మంచిగా కనిపిస్తుంది. మీరు మాట్లాడితే నవ్వుతుంది. మీ ముందర ప్రేమగా నటిస్తుంది. కాని లోపల మాత్రం అసూయతో మండిపోతుంది. మీ అభివృద్ధి ఆమెకు నచ్చటం లేదు. మీరు ఎదగటం ఆమెకు భయం. మీ ఇంట్లో శాంతి ఉండటం ఆమెకు ఇష్టం లేదు. అందుకే ఆమె మాటల ద్వారా, ఆలోచనల ద్వారా కొన్ని నెగటివ్ తరంగాలను మీ ఇంట్లోకి పంపుతోంది. దీని ప్రభావం ఇప్పుడు నెమ్మదిగా కనిపించటం ప్రారంభమైంది. సింహరాశి వ్యక్తులారా, ఇటీవల మీరొక విషయాన్ని గమనించారా? మీరు ఏ పని మొదలుపెట్టినా సరే చివరి నిమిషంలో ఆటంకం కలుగుతోంది. మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఏదో ఒక సంఘటన జరిగి మీ మూడ్ మొత్తం మారిపోతుంది. మీ ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడూ నెగటివ్ మాటలు మాట్లాడుతున్నారా? ఇది కుదరదు, ఇది జరగదు, మీ అదృష్టం ఇంతే అంటూ మాట్లాడుతున్నారా? అదే మొదటి సంకేతం. దేవతలు చెబుతుంది ఏమిటంటే, ఆ వ్యక్తి శక్తి మీ ఇంటి ఆధ్యాత్మిక వైబ్రేషన్ను బలహీనపరుస్తుంది. ప్రత్యేకంగా మంగళవారం మరియు శనివారం రోజుల్లో మీ ఇంట్లో వింత వాతావరణం ఏర్పడుతుంటే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. సింహరాశి వ్యక్తులారా, మీరు ఈ మధ్య చాలా అలసటగా ఫీలవుతున్నారా? ఎంత నిద్రపోయినా కాని శరీరానికి శక్తి రావటం లేదా? ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒత్తిడి పెరుగుతోందా? అయితే దేవతలు చెబుతున్న సంకేతం నిజమవుతోంది. మీ ఇంటి చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక కవచం బలహీనపడుతోంది. ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఒక్కటే. ముందుగా ఎవరినీ పూర్తిగా నమ్మకండి. మీ రహస్యాలను అందరితో పంచుకోకండి. ప్రత్యేకంగా మీ విజయాల గురించి కొన్ని రోజులు మౌనం పాటించండి. ఎందుకంటే మీ సంతోషాన్ని చూసి బాధపడే కళ్ళు మీ చుట్టూనే ఉన్నాయి. సింహరాశి వ్యక్తులారా, దేవతలు ఎప్పుడూ కారణం లేకుండా హెచ్చరిక ఇవ్వరు. మీరు ఎన్నో జన్మల పుణ్యంతో ఈ సంకేతాన్ని చూస్తున్నారు. ఈ వీడియో మీ వరకు రావటం కూడా యాదృచ్ఛికం కాదు. ఇక ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గురించి నేను మీకు చెబుతున్నాను. మీ ఇంట్లో ఇటీవల ఈ 3 సంకేతాల్లో ఏదైనా కనిపించి ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి సంకేతం వచ్చేసి పూజా సమయంలో దీపం మళ్లీ మళ్లీ ఆరిపోవటం. అంటే మీరు వెలిగిస్తూ ఉంటే దీపం మళ్లీ మళ్లీ ఆరిపోవటమనేది ఒక సంకేతంగా మీరు గుర్తించాలి. ఇక రెండవ సంకేతం, ఇంట్లో ఎప్పుడు కూడా టెన్షన్ వాతావరణం ఉండటం. ఏదో ఒక టెన్షన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుండటం. మూడవది, మీరు నమ్మిన వ్యక్తి అకస్మాత్తుగా ప్రవర్తన మార్చుకోవటం. మీరు ఎంతగానో ఆ వ్యక్తిని నమ్మారు, కాని ఇప్పుడు ఆ వ్యక్తిలో మరొక కోణాన్ని మీరు చూస్తున్నారు. ఈ 3 సంకేతాలు కనుక మీరు గమనిస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవతలు చెప్పే హెచ్చరికను అస్సలు మీరు నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు ద్రోహి బయటివాడు కాదు, మన ఇంట్లోనే ఉంటాడు. మనతోనే భోజనం చేస్తాడు, మనతోనే నవ్వుతాడు. కాని మన అదృష్టం కూలిపోవాలని లోపల కోరుకుంటారు. సింహరాశి జాతకులారా, ఈరోజు రాత్రి నుండి ఒక చిన్న పరిహారాన్ని మీరు ప్రారంభించండి.
ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీళ్లు సమర్పించి ఓం హ్రీం సూర్యాయ నమః అని మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలాగే ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించే సమయంలో 1 నిమిషం మౌనంగా దేవుణ్ణి ప్రార్థించండి. అప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తులు నెమ్మదిగా తగ్గటం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీ మనసు ఏం చెబుతుందో వినండి, ఎందుకంటే ఈసారి మీ అంతరాత్మ చెప్పేది నిజమే కావచ్చు. సింహరాశి వ్యక్తులారా, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ముఖం వెనక ఒక రహస్యం దాగి ఉంటుంది. ఎవరెవరు మన కోసం నిజంగా మంచిని కోరుకుంటున్నారో, ఎవరెవరు బయటకు నవ్వుతూ లోపల మన పతనాన్ని కోరుకుంటున్నారో దాన్ని గుర్తించటం చాలా కష్టం. కాని దేవతల దృష్టికి ఏదీ అసాధ్యం కాదు. అందుకే ఇప్పుడు 33 కోట్ల మంది దేవతలు కలిసి మీకొక సంకేతాన్ని పంపిస్తున్నారు. అది జాగ్రత్త అని. సింహరాశివారు, మీ ఇంట్లో ఉన్న ఆ స్త్రీ మీరు ఊహించని విధంగా మీ అదృష్టాన్ని అడ్డుకుంటోంది. ఆమె మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో కొన్ని మార్పులు వచ్చాయి. ఇంతకుముందు సాఫీగా జరిగే పనులు ఇప్పుడు ఆలస్యమవుతున్నాయా? డబ్బు వచ్చినా నిలవటం లేదా? చిన్న విషయాలకే గొడవలు పెరుగుతున్నాయా? మీ పిల్లలు లేదా కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా? అయితే ఇది సాధారణమైన విషయం కాదు. సింహరాశి జాతకులారా, కొంతమంది వ్యక్తుల ఆలోచనలే చాలా భారంగా ఉంటాయి. వాళ్లు నేరుగా ఏమీ చెయ్యకపోయినా వారి అసూయ, వారి కోపం, వారి ద్వేషం ఇంట్లో నెగటివ్ శక్తిని పెంచుతుంది. దేవతలు చెబుతున్న మాట ఏమిటంటే, మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ప్రత్యేకంగా మీ ఇంట్లో ఎప్పుడూ మీ తప్పులే వెతికే ఒక స్త్రీ ఉంటే ఆమె మాటల వెనుక నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే కొన్ని నవ్వులు మనసులోని ద్వేషాన్ని దాచటానికి మాత్రమే ఉంటాయి. సింహరాశి వ్యక్తులారా, మీరు చాలా పవిత్రమైన హృదయం కలవారు. అందుకే అందరినీ మీలాగే మంచివాళ్లుగా అనుకుంటారు. కాని ఈ కలియుగంలో ప్రతి ఒక్కరి మనసు పవిత్రంగా ఉండదు. కొంతమంది ఇతరుల సంతోషాన్ని చూసి తట్టుకోలేరు. మీ ఇంట్లో ఎవరైనా మీరు సంతోషంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా వాతావరణాన్ని చెడగొడుతున్నారా? మీ నిర్ణయాల్ని ఎప్పుడూ తప్పుగా చూపిస్తున్నారా? మీ ఎదుగుదలను చూసి లోపల బాధపడుతున్నారా? అయితే దేవతలు అదే వ్యక్తివైపు సంకేతం చూపిస్తున్నారు. సింహరాశివారు, ఇప్పుడు మీరొక విషయాన్ని గమనించాలి. గత కొన్ని రోజులుగా మీకు కొన్ని చిత్రమైన సంకేతాలు కనిపిస్తున్నాయా? అనుకోకుండా పూజగదిలో వస్తువులు పడిపోవటం, దీపం వింతగా మసకబారటం, రాత్రుళ్ళు మీకు ఆందోళనగా అనిపించటం, ఇవన్నీ కూడా మీ ఇంటి ఆధ్యాత్మిక శక్తి మారుతున్న సంకేతాలు. ఈ సమయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు, కాని జాగ్రత్త మాత్రం తప్పనిసరి. దేవతలు మీకు ముందుగానే హెచ్చరిక ఇస్తున్నారు కాబట్టి మీరు సమయానికి మేల్కొనాలి. సింహరాశి వ్యక్తులారా, మీ ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరిని గమనించండి. ఎందుకంటే కొంతమంది మీ ఇంటి శాంతిని చూసి అసూయపడుతున్నారు. మీరు ఎదగకూడదని కోరుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మీ ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా ఉంచాలి. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవండి. ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చెయ్యండి. ఉదయం ఇంట్లో సాంబ్రాణి వేయండి. ఇలా చేయటం వల్ల నెగటివ్ శక్తులు తగ్గటం ప్రారంభమవుతుంది. సింహరాశి వ్యక్తులారా, మీ జీవితంలో త్వరలో ఒక పెద్ద నిజం కూడా బయటపడబోతుంది. మీరు ఇప్పటివరకు నమ్మిన ఒక వ్యక్తి అసలు స్వరూపం మీకు ఇప్పుడు కనిపించబోతుంది. ఆ రోజు మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇంతకాలం నేను ఈ వ్యక్తిని ఎలా నమ్మాను అని మీకు మీరే బాధపడతారు. కాని దేవతలు చెబుతుంది ఒక్కటే, ఆ బాధ తాత్కాలికం మాత్రమే. ఎందుకంటే ఆ ద్రోహి బయటపడిన తర్వాతే మీ జీవితంలో మంచి కాలం ప్రారంభమవుతుంది. సింహరాశి వ్యక్తులారా, మీ అదృష్టాన్ని ఎవరూ పూర్తిగా ఆపలేరు. ఎందుకంటే మీ రాశికి సూర్యుడి ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది. కాని కొంతకాలం పాటు కొన్ని నెగటివ్ శక్తులు మీకు ఆటంకాన్ని కలిగిస్తాయి. అందుకే ఈ సమయంలో కోపాన్ని తగ్గించుకోండి. ఎవరితోనూ అనవసరంగా గొడవలు పడకండి. మీ ఇంటి విషయాలు బయటి వాళ్లతో ఎక్కువగా పంచుకోకండి. ముఖ్యంగా మీ భవిష్యత్తు ప్లాన్లు అందరికీ చెప్పకండి. ఎందుకంటే మీ మాటలు వినే ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరుకోవటం లేదు. సింహరాశి వ్యక్తులారా, దేవతలు మీకొక ముఖ్యమైన సంకేతాన్నిస్తున్నారు. ఈ నెలలో వచ్చే ఒక ప్రత్యేకమైన రోజు మీ జీవితాన్ని మార్చబోతోంది. ఆ రోజు మీకొక నిజం తెలుస్తుంది. ఎంతో కాలంగా మీ మనసులో ఉన్న సందేహానికి సమాధానం దొరుకుతుంది. మీరు ఎవరు నిజమైనవారో, ఎవరు నటిస్తున్నారో గుర్తిస్తారు. అందుకే ఇప్పుడు మీరు మానసికంగా బలంగా ఉండాలి. ఎవరినీ వెంటనే నమ్మకండి. వాళ్ల మాటల కంటే వాళ్ల ప్రవర్తనను గమనించండి. ఎందుకంటే నిజమైన మనుషులు నటించరు. సింహరాశి వ్యక్తులారా, ఇప్పుడొక రహస్య విషయాన్ని నేను మీకు చెబుతున్నాను. మీ ఇంట్లో ఇటీవల ఏదైనా వస్తువు పదే పదే పగులుతుంటే అది కూడా ఒక సంకేతమే. ప్రత్యేకంగా అద్దాలు కాని లేదా గాజు వస్తువులు కాని పగిలిపోతే ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్ పెరిగినట్లు భావిస్తారు. అలాంటి సమయంలో ఇంట్లో గంగాజలం కాని లేదా తులసి నీళ్లు కాని చల్లండి. పూజగదిలో దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అని 21 సార్లు జపించండి. సింహరాశి వ్యక్తులారా,
మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే దేవతల ఆశీర్వాదం మీపై మరింతగా పెరుగుతుంది. ఎందుకంటే మీరిప్పుడు తెలుసుకుంటున్న విషయం మీ భవిష్యత్తును కాపాడుతుంది. మీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి మీ శ్రేయస్సు కోసం రాలేదు. కొంతమంది మీకు పాఠం నేర్పించటం కోసం వస్తారు. కొంతమంది మీ బాధకు కారణమవుతారు. మరికొందరు మీ నిజమైన బలం ఏంటో మీకే చూపిస్తారు. సింహరాశి వ్యక్తులు, మీరు చాలా త్వరలో మానసికంగా మరింత బలంగా మారబోతున్నారు. ఈ కష్టకాలం మీకొక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఎవరు మనవాళ్లు, ఎవరు కాదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటివరకు మీరు చాలా మందిని క్షమించారు, చాలా మందిని నమ్మారు. కాని ఇప్పుడు దేవతలు చెబుతుంది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి అని. మీ మంచితనాన్ని అందరూ అర్థం చేసుకోరు. కొంతమంది దాన్ని బలహీనతగా భావిస్తారు. అందుకే ఇకపై మీ హృదయాన్ని కాపాడుకోండి. సింహరాశి వ్యక్తులు, ఈ రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి దేవుడి ముందు కూర్చోండి. మీ మనసులో ఉన్న బాధను దేవుడితో చెప్పండి. మీరు ఒంటరిగా లేరు. దేవతల ఆశీర్వాదం మీతో ఉంది. త్వరలోనే మీ జీవితంలో శుభకాలం ప్రారంభం కాబోతుంది. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తులు తొలగిపోతాయి. మీపై ద్రోహం చేసిన వాళ్ల అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, దేవుడు ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం మాత్రం జరగనివ్వడు అని. సింహరాశి వ్యక్తులారా, ఈ వీడియోని చూసిన తర్వాత మీరొక పనిని తప్పకుండా చెయ్యాలి. ఈ రోజు నుంచే మీ ఇంట్లో ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించండి. ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. ముఖ్యంగా మీ మనసులో భయం పెట్టుకోకండి. ఎందుకంటే భయపడే వారిని నెగటివ్ శక్తులు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మీ రాశికి దేవతల కరుణ ఉంది. ఈ పరీక్ష కూడా త్వరలో ముగుస్తుంది. అప్పుడు మీ జీవితంలో వెలుగు మళ్లీ ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన బాధకు దేవుడు ఒక పెద్ద ఆశీర్వాదంతో సమాధానం ఇవ్వబోతున్నాడు. సింహరాశి వ్యక్తులారా, ఈ ప్రపంచంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరగవు. కొన్ని పరిచయాలు కాని, కొన్ని దూరాలు కాని, కొన్ని ద్రోహాలు కూడా దేవుడు ముందుగానే నిర్ణయించిన పాఠాలు అవి. కాని ఇప్పుడు మీ జీవితంలో జరుగుతుంది సాధారణమైన పాఠం కాదు. ఇది మీ ఆత్మను మేల్కొలిపే సమయం. ఎందుకంటే దేవతలు మీకు వరుసగా సంకేతాలు ఇస్తున్నారు. సింహరాశి వ్యక్తులారా, మీరు గతంలో చాలా బాధలు చూశారు. మీ మనసును అర్థం చేసుకోని వాళ్ల కోసం కూడా మీరు మంచే చేశారు. ఎంతో మందిని నిలబెట్టారు. కాని ఇప్పుడు మీరు కష్టంలో ఉన్నప్పుడు అదే వ్యక్తుల్లో కొందరు మీ వెనక మాట్లాడుతున్నారు. మీ బాధను చూసి సంతోషపడుతున్నారు. ఇది వినటానికి మీకు కఠినంగా అనిపించినా దేవతలు చూపిస్తున్న నిజం ఇదే. సింహరాశి వ్యక్తులారా, మీ ఇంట్లో ఒక స్త్రీ శక్తి చాలా ప్రభావం చూపుతుంది. ఆమె మాటలు, ఆమె ఆలోచనలు, ఆమె చూపు కూడా మీ ఇంటి శాంతిపై ప్రభావం చూపుతున్నాయి. ఆమె బయటకు ప్రేమగా కనిపించినా లోపల మాత్రం పోలికలు పెడుతోంది. ఎందుకు వీళ్ల జీవితంలో అంత సంతోషం ఉంది, ఎందుకు వీళ్లు ఎదుగుతున్నారు అని లోపల బాధపడుతోంది. అలాంటి ఆలోచనలు కూడా ఇంటి వైబ్రేషన్ను మార్చేస్తాయి. సింహరాశి వ్యక్తులారా, ఈ మధ్య మీ ఇంట్లో మొక్కలు హఠాత్తుగా ఎండిపోతున్నాయా? పెంపుడు జంతువులు అసహజంగా ప్రవర్తిస్తున్నాయా? పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నారా? అయితే ఈ సంకేతాలను మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇంటి చుట్టూ ఉన్న శక్తి మారుతుంది. ఈ సమయంలో మీరొక ముఖ్యమైన పని చేయాలి. ఇంట్లో పాత నెగటివ్ వస్తువులు ఉంటే వాటిని వెంటనే తొలగించండి. పగిలిన వస్తువులు, పనిచెయ్యని గడియారాలు, చినిగిన ఫోటోలు, చినిగిన పాత బట్టలు ఇవి ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పెంచుతాయని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నాయి. సింహరాశి వ్యక్తులారా, మీరు గమనించారా? కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది. మీరు ముందులా నవ్వటం తగ్గింది. ఎందుకో తెలియకుండా మనసులో భారంగా అనిపిస్తుంది. అదే ఆ నెగటివ్ ప్రభావం. దేవతలు మీకు ఇప్పుడు చెబుతుంది ఒక్కటే, మీ శక్తిని కాపాడుకోండి. ప్రతి ఒక్కరికి మీ బాధను చెప్పకండి. ప్రతి ఒక్కరితో మీ ప్లాన్లను పంచుకోకండి. ఎందుకంటే మీ కలలను చూసి అందరూ సంతోషపడరు. సింహరాశి వ్యక్తులారా, త్వరలో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఇప్పటివరకు మీకు అడ్డుగా ఉన్న వ్యక్తులు నెమ్మదిగా మీ జీవితానికి దూరమవుతారు. దేవుడు కొన్నిసార్లు మనల్ని కాపాడటానికి కొంతమందిని మన జీవితంలో నుంచి తీసేస్తాడు. ఆ సమయంలో మనకు బాధగా అనిపిస్తుంది కాని తర్వాత అర్థమవుతుంది ఇది నా మంచికే జరిగింది అని. సింహరాశి వ్యక్తులారా, మీ హృదయం చాలా పవిత్రమైంది. అందుకే మీరు చేసిన మంచిని దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న పరీక్ష కూడా శాశ్వతం కాదు. చీకటి ఎంత పెద్దదైనా సూర్యోదయాన్ని ఆపలేదు. అలాగే మీ అదృష్టాన్ని కూడా ఎవరూ ఎక్కువ కాలం ఆపలేరు. సింహరాశి వ్యక్తులు, ఈ నెలలో మీకొక ఆధ్యాత్మిక అనుభూతి కూడా కలగవచ్చు. ఏదో ఒక దేవాలయానికి వెళ్లాలి అనిపించటం, హఠాత్తుగా భక్తి పెరగటం, కొన్ని మంత్రాలు పదే పదే గుర్తుకు రావటం ఇవన్నీ కూడా దేవతల పిలుపు. మీ ఆత్మ ఇప్పుడు మేల్కొంటోంది. ఈ సమయంలో మీరు ప్రార్థనకు ఎక్కువగా సమయం కేటాయిస్తే మీ మనసుకు శాంతి వస్తుంది. ముఖ్యంగా ఆదివారం రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. అలా చేయటం వల్ల
మీ రాశికి ఉన్న సూర్యశక్తి బలపడుతుంది. సింహరాశి వ్యక్తులారా, ఇప్పుడొక ముఖ్యమైన విషయాన్ని వినండి. మీ ఇంట్లో ఎవరైనా మీరు ఏ పని చేసినా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారా? మీ కలలను చిన్నచూపు చూస్తున్నారా? మీ ఆనందాన్ని చూసి ముఖం మారుస్తున్నారా? అయితే వాళ్ల నుండి మీరు కొంత దూరం పాటించండి. ఎందుకంటే నెగటివ్ మనుషులు మన శక్తిని నెమ్మదిగా తగ్గిస్తారు. సింహరాశి వ్యక్తులు, మీరు పుట్టిందే గెలవటానికి. మీ రాశిలో నాయకత్వ గుణం ఉంటుంది. మీరు పడిపోయినా మళ్లీ లేచే శక్తి కూడా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ చిన్న పరీక్షకు మీరు భయపడకండి. దేవుడు మీకు మరింత గొప్ప భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాడు. కాని దానికి ముందుగా మీ జీవితంలో ఉన్న నకిలీ వ్యక్తులను తొలగిస్తున్నాడు. అందుకే ఇప్పుడు కొన్ని నిజాలు బయటపడుతున్నాయి. సింహరాశి వ్యక్తులు, త్వరలో ఒకరోజు మీకు చాలా కాలంగా అర్థం కాని ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు నిజంగా మీ మంచిని కోరుకున్నారు, ఎవరు ఇదివరకు నటించారు, అన్నీ మీ కళ్ల ముందుకు వస్తాయి. ఆ రోజు మీరు మౌనంగా నవ్వుతారు. ఎందుకంటే దేవుడు చూపించిన నిజం మీకు కొత్త బలాన్నిస్తుంది. సింహరాశి వ్యక్తులారా, ఇప్పుడు మీ ఇంటిని ఆధ్యాత్మికంగా మీరు బలపరుచుకోవాలి. ప్రతి పౌర్ణమి రోజు ఇంట్లో దీపం వెలిగించండి, సాంబ్రాణి ధూపం వేయండి, విష్ణు సహస్రనామం లేదా హనుమాన్ చాలీసా వినిపించండి. ఇలా చేయటం వల్ల ఇంట్లోని భారమైన శక్తి తగ్గుతుంది. సింహరాశి వ్యక్తులారా, మీరు చాలా త్వరలో ఒక శుభవార్తను కూడా వినబోతున్నారు. ఎంతో కాలంగా ఆగిపోయిన పని ముందుకు కదులుతుంది. డబ్బుకు సంబంధించిన ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబంలో మళ్లీ నవ్వులు వినిపిస్తాయి. ఎందుకంటే దేవుడు మీ బాధను చాలాసేపు చూడలేడు. మీరు పడిన కన్నీళ్లకు ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. సింహరాశి వ్యక్తులు, ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఒక్కటే. నెగటివ్ మాటలు మాట్లాడే వాళ్లను దూరంగా పెట్టండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ప్రతిరోజు ఉదయం ఓం నమశివాయ అని 108 సార్లు జపించండి. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే దానికి ప్రతిరోజు నీళ్లు పోయండి. ఇలా చేయటం వల్ల ఆధ్యాత్మిక రక్షణ పెరుగుతుంది. సింహరాశి జాతకులారా, మీరు ఒంటరిగా లేరు. దేవతల ఆశీర్వాదం మీ వెంట ఉంది. ఈ పరీక్ష ముగిసే సమయం దగ్గర పడుతోంది. ఇప్పటివరకు మీకు అడ్డుగా ఉన్న చీకట్లు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. త్వరలోనే మీ జీవితంలో వెలుగు మళ్లీ ప్రకాశిస్తుంది. మీ ఇంట్లో శాంతి తిరిగి వస్తుంది. మీ మనసు మళ్లీ ఆనందంతో నిండిపోతుంది. ఆ రోజు మీరు వెనక్కి తిరిగి చూసి, ఈ కష్టకాలం నన్ను మరింత బలంగా మార్చింది అని అనుకుంటారు. సింహరాశి వ్యక్తులారా, ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన మీరు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే దేవతల సంకేతాన్ని అందరూ పొందలేరు. మీరు ఇప్పుడు తెలుసుకున్న ఈ హెచ్చరిక మీ జీవితాన్ని కాపాడగలదు. అందుకే ఈ రోజు నుండే జాగ్రత్తగా ఉండండి. దేవుడిపై నమ్మకం పెంచుకోండి. మీ మనసు చెప్పేది వినండి. ఎందుకంటే కొన్నిసార్లు మన అంతరాత్మే దేవుడి స్వరం అవుతుంది. సింహరాశి వ్యక్తులారా, ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంది. మీరనుకుంటున్నారు, ఎందుకు ఒక్కసారిగా అందరూ మారిపోయారు అని. కాని నిజానికి వాళ్ళు ఇప్పుడు మారలేదు. వారి అసలు స్వభావం ఇప్పుడు మీకు కనిపిస్తోంది, అంతే. దేవుడు కొన్ని నిజాలను సరైన సమయంలోనే చూపిస్తాడు. ఎందుకంటే ముందుగానే నిజం తెలిసిపోయి ఉంటే మీ హృదయం మరింతగా బాధపడేది. సింహరాశి వ్యక్తులారా, ఇప్పుడు మీకొక ముఖ్యమైన పరీక్షాకాలం నడుస్తుంది. ఈ పరీక్షలో మీరు కోపంతో కాదు, సహనంతో గెలవాలి. ఎందుకంటే మీపై నెగటివ్ శక్తులు ప్రభావం చూపాలని ప్రయత్నిస్తున్నప్పుడు మీ మనశ్శాంతిని కాపాడుకోవటమే పెద్ద విజయం. మీ ఇంట్లో ఎవరైనా మీ మంచి పనులను కూడా తప్పుగా చూపిస్తున్నారా? మీరు మౌనంగా ఉన్నా కూడా మీ గురించి విమర్శిస్తున్నారా? అయితే దేవతలు చెబుతుంది ఒక్కటే, ఆ వ్యక్తి మీ శక్తిని తగ్గించాలని ప్రయత్నిస్తుంది. సింహరాశి వ్యక్తులారా, గమనించండి. కొన్నిసార్లు ద్రోహం శత్రువుల నుండి రాదు, మనకు దగ్గరగా ఉన్న వాళ్ల నుంచే వస్తుంది. మన బాధలు తెలిసిన వాళ్లే మన బలహీనతలను ఉపయోగించుకుంటారు. అందుకే ఇప్పుడు మానసికంగా మీరు బలంగా మారాలి. మీరు చాలా అమాయకంగా అందరినీ నమ్మారు. కాని ఈ అనుభవం తర్వాత ఎవరిని ఎంతవరకు నమ్మాలో మీరు నేర్చుకుంటారు. ఎంతో కాలంగా భారంగా అనిపించిన వాతావరణం నెమ్మదిగా మారుతుంది. ఇంట్లో మళ్లీ శుభశక్తి పెరుగుతుంది. కాని దానికి ముందు కొన్ని నిజాలు బయటపడాల్సి ఉంది. అందుకే ఇప్పుడు కొన్ని గొడవలు లేదా అపార్థాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీరొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరితోనూ ఆవేశంగా మాట్లాడకండి. మాట ఒకసారి బయటకు వచ్చాక దాన్ని తిరిగి తీసుకోలేము. సింహరాశి వ్యక్తులారా, మీకు ఈ మధ్య ఎందుకో ఒంటరిగా ఉండాలి అనిపిస్తోందా? అందరితో మాట్లాడాలని అనిపించటం లేదా? అది కూడా ఒక ఆధ్యాత్మిక సంకేతమే. మీ ఆత్మ ఇప్పుడు నిజమైన శాంతిని వెతుకుతోంది. అందుకే కొంత సమయం దేవుడి దగ్గర గడపండి. ఉదయం సూర్యోదయం చూడండి. కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చోండి. మీ మనసులోని టెన్షన్ నెమ్మదిగా తగ్గుతుంది. మీ రాశికి ఉన్న గొప్ప గుణం ఏమిటంటే, మీరు ఎంత కష్టంలో ఉన్నా కాని మళ్లీ నిలబడగలరు. మీరు పడిపోవచ్చు, కాని ఓడిపోరు. అందుకే దేవుడు కూడా మీకు పెద్ద పరీక్షలే ఇస్తాడు. ఎందుకంటే మీరు వాటిని తట్టుకోగలరని ఆయనకు తెలుసు.
సింహరాశి వ్యక్తులారా, ఇప్పుడొక ముఖ్యమైన హెచ్చరిక ఉంది, వినండి. ఈ కొన్ని రోజుల పాటు మీ ఇంటి విషయాలు బయటి వాళ్లతో అస్సలు పంచుకోకండి. ప్రత్యేకంగా మీ భవిష్యత్తు ప్లాన్లు, డబ్బు విషయాలు, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి. ఎందుకంటే కొందరు మీ బలహీనతలను తెలుసుకుని అదే మీపై ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. దేవతలు ఇప్పుడు మీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నారు. మీ జీవితంలో అవసరం లేని వ్యక్తులను దూరం చేస్తున్నారు. మొదట ఇది మీకు బాధగా అనిపిస్తుంది, కానీ తర్వాత మీరు అర్థం చేసుకుంటారు, దేవుడు నన్ను కాపాడాడు అని. సింహరాశి వ్యక్తులారా, త్వరలో మీకొక శుభవార్త కూడా వినిపించబోతోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం సానుకూలంగా మారుతుంది. సింహరాశి వ్యక్తులారా, ఈ సమయంలో మీరొక చిన్న పరిహారం చేయండి. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి. దేవుడి ముందు కూర్చుని నా ఇంటిని, నా కుటుంబాన్ని కాపాడండి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ ప్రార్థనలో చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే నిజమైన భక్తి ఎప్పుడూ వృధా కాదు. మీరిప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టకాలం మీ జీవితానికి ముగింపు కాదు. ఇది కొత్త ప్రారంభానికి ముందు వచ్చే పరీక్ష మాత్రమే. చీకటి ఎక్కువైనప్పుడు ఉదయం దగ్గరలోనే ఉంటుంది. అలాగే ఇప్పుడు మీ జీవితంలో కూడా శుభకాలం దగ్గర పడుతోంది. మీరు భయపడకుండా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు మీ వెంటే ఉన్నాడు. మీ రాశిపై దేవతల కరుణ ఉంది. ఈ వీడియోని చూసిన మీరు ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. నెగటివ్ వ్యక్తుల వల్ల మీ మనశ్శాంతిని కోల్పోకండి. మీ శక్తిని కాపాడుకోండి. మీ భక్తిని పెంచుకోండి. ఎందుకంటే చివరికి గెలిచేది సత్యమే. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఆ శ్రీరామచంద్ర ప్రభువారి యొక్క కృపాకటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి. అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. జై శ్రీరామ్.